ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బోడుప్పల్లో రాపోల్ రాములు బోడుప్పల్ ఫెడరేషన్ చైర్మన్ తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక బీసీ బిడ్డ అయిన తీన్మార్ మల్లన్నపై దాడి చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. తీన్మార్ మల్లన్న బీసీలకు సంబంధించిన నూతన పార్టీ ఏర్పాటు చేస్తున్నాడని, బీసీల యొక్క ఓటు బ్యాంకింగ్ ఎక్కువగా ఉంటుందని, వెల్మ యొక్క ఓటు బ్యాంకింగ్ తక్కువగా ఉంటుందని, కవిత అధికారంలోకి రాదేమో అని తీన్మార్ మల్లన్నపై దాడి చేయడం సరైనది కాదు అని అన్నారు. భవిష్యత్తులో కవితకు బీసీలు బుద్ధి చెప్తామని అన్నారు. ఈ భ్రమ ఇలా వాళ్ళందరూ తల ఒక కర్ర తీసుకొని ఉంటే ఎక్కడుంటారని నేను అడుగుతున్నా. నువ్వు మీ అయ్య, మీ అన్న, మీ బావ, మీ వాళ్ళందరూ ఎక్కడుంటారు? ఇంక పరువు తీసినావు నువ్వు తెలంగాణలో. ఈ అనేక రాష్ట్రాల్లో అగ్గి పుట్టింది నీ పాదం పెడితే లెగ్ ఐరన్ లెగ్ లాగా నువ్వు ఈడపోయిన లిక్కర్ స్కాము. అసలు టీఆర్జీఎల్లో ఒక తెలంగాణ మహిళ పడడమో తెలంగాణ చరిత్రలోనే మొదటిసారి, సౌత్ ఇండియా చరిత్రలోనే మొదటిసారి ఒక మహిళ పరువు తీసినావు నువ్వు. ఇటు ఢిల్లీలో పోయి ఆ ఢిల్లీ ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని, సిసోడియాను వాళ్ళందరూ కూడా తీసుకుని వాళ్ళు జైలు వేసి ఇప్పుడు కేరళ నడుస్తుంది నీ వల్ల. నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ కూడా అంతా బూడిద అవుతున్నది కదా. ఐరన్ లెగ్ మనిషి నువ్వేంటి మాట్లాడేది, నువ్వేంటి ఉద్యమాలు చేసేది? వాళ్ళు చేసుకోగలుగుతారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలుగుతారు. ఎందుకంటే సఫరింగ్ క్లాసెస్ వాళ్ళంతా బాధపడే వర్గాలు, కష్టపడి కాయ కష్టం చేసి సంపాదిస్తే మీరు తిన్న వర్గాలు మీరంతా. మీరు ఉద్యమాలు చేయటం విచిత్రంగా ఉంది. అసలు ఏమైనా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నావా? మీ అన్న పాల్గొన్నాడా? మీరు ఆడేదో పెద్ద మనిషి లాగుండి అమాయకులైనటువంటి వాళ్ళు సుమారు 1300-1400 మందిని మరణాన్ని కారకుండా అయిండు. కానీ అది ఉద్యమం జరిగిపోయింది. ఇంకా మీరు అదే విధంగా ఈ భాష మార్చుకోకుండా మీరు ఇష్టానుసారంగా మాట్లాడితే తెలంగాణ సమాజం ఎప్పుడు కూడా ఒప్పుకోదు. ఖచ్చితంగా దీని మీద మరి రాష్ట్ర ప్రభుత్వం కఠినమైన చర్య తీసుకోవాలి. దాడులకు వ్యతిరేకంగా మరి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈరోజు ఏసీపీ తదితర వాళ్ళందరూ రాకపోతే ఇలా తీన్మార్ మల్లన్న హత్యకు గురయ్యేవాళ్ళు. కాబట్టి మేము ఈ సందర్భంగా కవితకు తెలియజేసి, కవిత కానీ ఎవరైనా దాడి చేయాలనుకునే ఆలోచన కలిగిన వాళ్ళు మీరు విరమించుకొని ప్రజాస్వామ్యబద్ధంగా మీరు ముందరికి వెళ్ళండి. అంతేగాని మీరు ఇష్టానుసారంగా దాడులు చేస్తాం, కొడతాం అంటే ఆ రోజులు లేవు ఇప్పుడు. కాబట్టి ఈ సందర్భంగా నేను ఒకటే చెప్తున్నా, ఖచ్చితమైన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. దీనికి బాధ్యులైన వారిని కఠినంగా చట్ట ప్రకారం శిక్షించాలని చెప్పి మేమందరం కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. దీని మీద ఒకవేళ ఈ విధంగానే కంటిన్యూ చేసినట్టయితే తెలంగాణలో మీకు ఉనికి లేకుండా జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. తెలంగాణలో ఏ సమస్య లేనట్టు అంటే ఒకరినొకరిని ఏదో ఒక సామెత, పాత నానుడు ఉంటుంది, ఆ సామెత మీద ఏదో ఒక విషయం జరిగితే అదే పెద్ద ఇష్యూగా దాని మీద ఇది ఇప్పుడున్న సమాజం, మనం ఆటవిక సమాజంలో ఉన్నామా? వికృత చేష్టలు ఏంటివి? ఒకరు ఏదైనా అంటే ఇలా వాళ్ళ మీద దాడి చేసేటివన్నా? ఇంకా దానికి మనకి ఈ కోర్టులు, న్యాయస్థానాలు ఇట్లాంటివి మనకి ఏమి లేవా? అంటే అవన్నీ వదిలేసి ఎవరైనా ఉంటే వాళ్ళ మీద ఆ విధంగా అటాక్ చేసేయటం అంటే ఇది కొంతమందికి ఎట్లా ఉందంటే, ఇంతకుముందు మనం ఏదో ఒక యాజిటేషన్లో ఉన్నాం, ఒక సాధన కోసం, ఏదో తెలంగాణ సాధన అనుకోండి, లేకపోతే బీసీ సాధన అనుకోండి, ఏదో అనుకోండి, దాని గురించి జరిగినప్పుడు కొన్ని ఆటవిక చేష్టలు చేయాల్సి వస్తుంది. ఆ విధంగా చేస్తారు. ఇంకా అదే విధంగా మనం ఆ బడిలోనే ఉన్నామా? ఇంకా అంటే అందులోంచి ఇంకా బయటకు రాలేదనుకోవాలా? అంటే ఇప్పుడు మీడియా ఛానల్ మీడియా మీద అటాక్ చేయడం అనేది అది అబ్సల్యూట్లీ రాంగ్. అది ఇంకోటి ఉన్నారు ప్రజలకి, మన ప్రభుత్వానికి అనుసంధానంగా ఉండేవాళ్ళు, వారి మీద ఇటువంటి చర్యలు ఏమైనా తప్పుంటే మీరు కోర్టులో చూసుకోండి, వాళ్ళకి నోటీసులు పంపించండి, ఏ విధంగా వేయండి. అంతేగాని ఇప్పుడు ఈ మధ్య కాలంలో జరుగుతున్నదంతా కూడా ఆటవిక సమాజంలో ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే కులాల మీద, మతాల మీద, మీడియా మీద ఇట్లా చేష్టలు చూస్తూ ఉంటే మనం రాను ఒక అభివృద్ధి దిశలో వెళ్తున్నామా, ఒక మంచి సమాజ స్థాపన దిశలో వెళ్తున్నామా, మనం వెనక్కి వెళ్తున్నామా అనేది అర్థం కావట్లేదు. ఇది తెలుసుకుని మన చట్టాలు కూడా ఈ విషయాల్లో కొన్ని మార్పు చేసుకుని ఇట్లాంటివి జరిగినప్పుడు కఠినంగా శిక్షించాలని కోరుకుంటూ నేను థ్యాంక్ యూ. గౌరవ ఎమ్మెల్సీ పట్టభద్రులతోటి ఎలక్ట్ అయినటువంటి తీన్మార్ మల్లన్న ఆఫీస్ మీద, అలాగే ఆయన మీద దాడి చేయడం అనేది మేము బోడుప్పల్ ఫెడరేషన్ తరఫు నుంచి తీవ్రంగా ఖండించడం జరుగుతుంది.
ఇంత ముందుకు మా గౌరవ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ రాపోల్ రాములు గారు చెప్పిన విధంగా కంచం మంచం అనేది తెలంగాణ వాడుక భాషలో ఊతపదం. అది దానికి వారు వివరణ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైతే కొంతమంది రాజకీయ లబ్ధి కోసమే ఈరోజు కంచం మంచం అనేది దాన్ని వ్యతిరేకంగా చిత్రీకరించి వాళ్ళ పబ్బం కట్టుకున్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆయన జైరాబాద్లో జరిగినటువంటి మీటింగ్లో కంచం పొత్తు మంచం పొత్తు అంటే మీ కులానికి మా కులానికి ఎలాంటి వివాహ సంబంధాలు ఉండవు కదా, మీకు ఎందుకమ్మా 42% రిజర్వేషన్లు, ఇవాళ మేము బీసీలను కొట్లాడితే రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ల ముందట ఇచ్చినటువంటి హామీ మేరకు గౌరవ రేవంత్ రెడ్డి గారు దానికోసం కష్టపడి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తే నీకు సంబరం చేసుకోవాల్సినటువంటి అవసరం ఏముంది? 10 సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఏ రోజు కూడా బీసీలను పట్టించుకున్నటువంటి వ్యక్తివి. ఇవాళ నీకు అంత ప్రేమ ఎక్కడ బీసీల మీద వచ్చింది అనే విషయం మీద నీకు మాకు ఏం సంబంధం ఉంది అని చెప్పేసి అడిగిండు. దాన్ని కొంతమంది జాగృతి అనుచరులు ఈ విధంగా వక్రీకరించి కంచం మంచం అనేది అంటారు. అందులో ఎలాంటి దురుద్దేశం లేదు. దాని యొక్క వివరణ ఇది. దీన్ని దయచేసి జాగృతి కార్యకర్తలు కావచ్చు, జాగృతి పార్టీ కావచ్చు, గౌరవ కల్వకుంట్ల కవిత గారు కూడా గమనించాలని చెప్పేసి అనుకుంటున్నాం. మీరు ఈ విధంగా దాడి చేసుకుంటూ పోతే మొన్న జరిగినటువంటి మహా న్యూస్ మీద కావచ్చు, ఈరోజు జరిగినటువంటి క్యూ న్యూస్ మీద కావచ్చు, ప్రజలకు ప్రభుత్వానికి మధ్యలో అనుసంధానకర్తలుగా ఉన్నటువంటి మీడియా మిత్రుల మీద నువ్వు ఎలాంటి అణచివేత ధోరణి అవలంబిస్తాం అనుకుంటున్నావు? ఇంకా కూడా మీరు గవర్నమెంట్లో ఉన్నారని చెప్పేసి ఇలాంటి ధోరణి అవలంబిస్తున్నారా? దీన్ని తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికి కూడా, తెలంగాణ ప్రజలు ఎప్పటికి కూడా దీన్ని ఉపేక్షించరు. మీరు ఇప్పటికైనా కూడా మీ నోరు దగ్గర పెట్టుకొని మీరు ఏ కార్యక్రమం చేస్తారో మీరు చూసుకోండి. కనీసం మీరు చేయనటువంటి ప్రభుత్వం ఇవాళ మీరు చేయనటువంటి పనులు ఇవాళ గౌరవ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది. ఇందిరా మిల్లు కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, లేకపోతే నీకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ కావచ్చు, రైతులకు 500 బోనస్, వడ్ల మీద బోనస్ కావచ్చు, ఇవన్నీ చేస్తుంటే మీకు అది జీర్ణం కాక ఈరోజు ఎట్లయినా ప్రభుత్వాన్ని బదనాం చేయాలి, వాళ్ళు ఎవరైనా వ్యక్తిని బదనాం చేసిన రాజకీయ లబ్ధి పొందాలనుకుంటే మటుకు ఇవి కలవని పనులు. దయచేసి మీరు ఈ దాడులను అయితే మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాం.